కావ్య వాళ్ళ మామయ్య దగ్గరికి వచ్చి ఇలా అంటూ ఉంటుంది, మీరు బాబుని తీసుకుని వెళ్ళటం, ఆయన మీ వెనకాతల రావటం అన్నీ నేను చూశాను మామయ్య, మీరు ఏవో మాట్లాడుకున్నారు అవి కూడా నేను విన్నానని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కావ్య అయితే ఆయన నేను ఎలా కాపాడాలో అని అనుకుంటుంటే, మీకు తెలిసి కూడా మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు మామయ్య అని చెప్పేసి అయితే గట్టిగా నిలదీస్తూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న వాళ్ళ మామయ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం మీరు నిజం చెప్పండి మామయ్య అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న వాళ్ళ మామయ్య లేదమ్మా నేను నిజం చెప్పలేను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. మీరు చెప్పాలి మామయ్య, చెప్పి తీరాలి, అతను నేరస్తుడని నాకు తెలుసు, ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలియాలి కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న వాళ్ళ మామయ్య మాత్రం లేదమ్మా నేను చెప్పలేను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే తన చెయ్యిని తీసుకొని కావ్య బుర్ర మీద పెట్టుకొని, మావయ్య నా మీద ఒట్టే, మీరు ఇప్పుడు కానీ నిజం చెప్పకపోతే నా మీద ఒట్టు మామయ్య అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. అది చూడగానే వాళ్ళ మామయ్య అయితే ఒక్కసారిగా కంగారు పడిపోతూ ఉంటాడు. ఏంటమ్మా నువ్వు ఇలా చేసావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం మావయ్య ఇప్పుడు మీరు నా మీద ఒట్టు వేసి మరీ నిజం చెప్పండి, లేదంటే నా మీద ఒట్టే అని చెప్పేసి అయితే గట్టిగా అంటూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న వాళ్ళ మామయ్య అయితే మొత్తం నిజం చెప్పేద్దాం ఎలాగైనా కావ్యకని చెప్పేసి అయితే నిర్ణయించుకుంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.